తీర్చుకోవాలంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళ ముందు నవ్వుతూ జీవిస్తే చాలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్. నేనైతే ఈరోజు చికెన్ కూర వండుతున్నా. సండే స్పెషల్. మా ఇంట్లో అయితే చికెన్ కూర వండుతున్నా. నేను ఎట్లా వండుతా అనేది అయితే ఒక వీడియో అయితే తీస్తున్నా. చింతకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఈరోజైతే మా మందిలో నేను కూర వండుకుంటున్నాను. చికెన్ ఇష్టమా అమ్ములు? ఇష్టమా నీకు? ఇష్టం లేదా? పప్పు ఇష్టమా? కొంచెం పసుపు, కట్టెల పొయ్యి కాబట్టి ఎమ్మటే ఉప్పు ముక్కకు మంచిగా పడుతుంది. ఇప్పుడు వేస్తుంది అడుగంటుకోకుండా. అయిందా? తింటావా అమ్ములు? టమాటాలు వేస్తున్నారు. కొంచెం ఉప్పు వేస్తున్నా. టమాటాలు మంచిగా ఉడుకుతాయి. చింతకాయలు అయితే మంచిగా మిక్స్ పట్టుతారా, లాస్ట్ వేస్తాం కాబట్టి మెత్తగా కావాలి. ఈరోజు అయితే చింతకాయ చికెన్ కర్రీ. తోటలోకి వచ్చేసరికి అయితే పొద్దుపోయింది, చీకటి అయింది అసలు కూర చేసేవరకు. ఎల్లిపాయ వేస్తున్నా. ఎందుకంటే ఇళ్ళ వెల్లిపాయ వేయదు, ఎల్లిపాయ మాత్రమే వేస్తున్నా నేను. చింతకాయ వేస్తున్నా కాబట్టి అల్లం వేయద్దు, ఎల్లిపాయ వేస్తే సరిపోతుంది. సగానికి వచ్చేట్లే కూర అయితే.
మంచి వాసన వస్తుంది కారం వేయకముందుకి. కారం వేసుకుంటాం. మేమైతే కారం మంచిగా తింటాం కాబట్టి మంచిగా వేసుకున్నాం. పిల్లలు కూడా తింటారు అందరూ. ఎందుకంటే చింతకాయ వేస్తున్నాం కాబట్టి పులుసుకి కారం కొంచెం ఎక్కువనే ఉండాలి. చీకటి అయింది మరి, కనిపిస్తుందో కనిపిస్తలేదో వీడియో తెలుస్తలేదు. ఇట్లా చూడడానికి అయితే మంచిగా కనబడుతుంది. ఉప్పుకారంతో అయితే ముక్క ఉడకని కానీ మేమైతే ఇట్లనే చేస్తాం. ఉప్పు కారం పట్టినాక కొన్ని నీళ్ళు వేస్తాం. మంచిగా ఉడుకుతుంది. ముక్క కూడా మంచిగా వచ్చింది. కారం ఇట్లా తిన్నా బాగుంటుంది, కానీ చింతకాయ వేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ పోయాలి. కొన్ని పోస్తా. మంచి ఉడికింది కూర అయితే. చింతకాయ అయితే ఇస్తాం. మధ్యలో అయితే మంచిగా మిక్స్ పట్టి మెత్తగా ఇట్లా కూర అంతా ఉడికినాక వేసుకోవాలి చింతకాయ. మిక్సీ పట్టి మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది కూర అయితే. మాకైతే మస్తు ఇష్టం ఉంటుంది కూర. చాలా మంది ఉన్నాం కాబట్టి ఇట్లా చేస్తే కూడా 2 పూటలు వస్తుంది మాకు. నైట్ వండుతున్నాం కదా, ఇప్పుడైతే కొద్దిగానే కూర అయితే చింతకాయ వేస్తున్నాం కాబట్టి ఖరాబ్ కాదు. మంచిగా ఉంటుంది దగ్గరికి. కూర వేయడం అయితే అయిపోయింది. ఇంట్లో అన్నీ వేసిన. అన్నీ సరిపోయినాయి కూడా కరెక్ట్. కూర అయితే కంప్లీట్ అయింది. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. ఒకసారి నేను వండినట్టు కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది. కొంచెం తినేటోళ్ళు ఇంత తింటారు. నాకు అట్లనే ఇష్టం. అసలు ఇట్లా వండితే చాలా ఇష్టం కూర. వరకు అయితే నా వీడియో, నా కూర చూసిరా? మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి నేను ఎట్లా చేసిన కూర అనేది. రాజేశ్వరి అక్క అయితే ఇట్లా వండింది కూర అని ఖచ్చితంగా ఒక షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతోటి నా వీడియో చూసిన వాళ్ళకైతే దండం పెట్టి మరీ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.